లక్ష్య. సో మీరన్నట్టు ఎవరైతే సపోజ్ ఎగ్జాంపుల్ పర్సే నేను అనుకున్న ఎస్సీ ఎస్టీ మీరు అంటున్నటువంటి నేను అనుకోవట్లా. సో నేను చదవాలనుకుంటే మా ఫాదర్ దగ్గర అంత డబ్బు లేదు. 12th క్లాస్ వరకు ఏదో గవర్నమెంట్లో చదువుకుంటాను, లేకపోతే మీరన్న టాప్ స్కూల్లో చదువుకోవడానికి నేను ఎలా వెళ్ళాలి, ఇప్పుడు ఎలా వెళ్ళాలి, అది కదా రీజన్. మీరే చెప్తున్నారు. సో నేను వెళ్ళి సరే నాకు మీరు అన్నటువంటి ఏదో 1% 1 మార్కో 2 మార్కో వస్తే సపోజ్ నాకు మీరు అనుకున్నటువంటి ఐఐఎంలో సీట్ వచ్చింది. ఫస్ట్ నేను ఏం ప్రెజర్ ఫీల్ అవుతాను, ఏదో గవర్నమెంట్ స్కూల్లో మీరు అన్నది ఆ టాపిక్ ఇంకోటి మాట్లాడదాం మనం దాని గురించి తర్వాత. సో నేను ప్రెజర్ ఫీల్ అయ్యి చదువుకోలేకపోతున్నాను కదా సమస్య. సో ఇక్కడ నాకు 0 నుంచే అంటే ఫస్ట్ క్లాస్ నుంచే సో ఎక్కడైతే కిండర్ గార్డెన్ స్కూల్ నుంచో నాకు మంచి ఎడ్యుకేషన్ కావాలి అంటే పుష్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ కూడా రిజర్వేషన్స్ కావాలి ఖచ్చితంగా, స్కూల్లో ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఇవ్వాలి అనేది నేను మీకు పంపించిన ఇంటర్వ్యూలో మై సజెషన్. దీంట్లో స్కూలింగ్ సిస్టమ్ ఎలా ఫిక్స్ చేయాలంటే చైనీస్ వే ఆఫ్ స్కూలింగ్. చైనాలో ఎవ్రీ వన్ గోస్ టు గవర్నమెంట్. చైనీస్ ఎడ్యుకేషన్ బడ్జెట్ ఇండియా యాన్యువల్ బడ్జెట్ కన్నా ఎక్కువ. వాళ్ళు ఒక సంవత్సరం ఎడ్యుకేషన్లో ఎంత ఖర్చు పెడతారో మన ఇండియాలో ఆల్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ ప్లస్ డిఫెన్స్ ప్లస్ అన్ని కలిపి దానికన్నా తక్కువ ఉంది. ఎడ్యుకేషన్ సీరియస్గా సబ్జెక్ట్ తీసుకొని అందరికీ గవర్నమెంట్ స్కూల్కి పంపించండి. అందరికీ గవర్నమెంట్ స్కూల్ సేమ్ లెవెల్ ఆఫ్ స్కూలింగ్ ఫర్ ఎవ్రీ వన్. సో ప్రైవేట్ స్కూల్స్ ఉండొద్దు, అబాలిష్ ప్రైవేట్ స్కూల్స్, ఎవ్రీ వన్ గవర్నమెంట్ స్కూల్. ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ అందరినీ వెళ్ళడం ఫోర్స్ చేస్తే మనం కూడా గవర్నమెంట్ ఫోర్స్ చేస్తాం, బెటర్ ఫెసిలిటీస్ ఇవ్వండి అయ్యా. అందరి స్టూడెంట్స్కి బేస్ లెవెల్ నుంచి సేమ్ ఫెసిలిటీస్ ఇస్తే వాళ్ళ డెవలప్మెంట్ కూడా మోరల్లెస్ సేమ్ అవుతుంది. మీ స్కూల్లో అబాలిష్ ప్రైవేట్ హ్యావ్ సేమ్ క్వాలిటీ ఆఫ్ స్కూల్స్ ఫర్ ఎవ్రీవన్. సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఉండొద్దంటారా? ఒకటే కరికులం ఉండాలంటారా? మీరు ఏం చెప్తున్నారు? ఐడియలీ దట్ ఈస్ ద గోల్. చైనీస్ వే ఆఫ్ ఎడ్యుకేషన్. చైనాలో అందరికీ సేమ్ స్కూల్ సేమ్ ఇది. గవర్నమెంట్ ఖర్చు పెట్టాలంటే దీంట్లో ఖర్చు పెట్టాలి. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, దీస్ ఆర్ ద థింగ్స్ గవర్నమెంట్ ఖర్చు పెట్టినా కూడా దానికి ఒక మీనింగ్ ఉంటుంది. స్కూల్ లెవెల్ మేక్ ఇట్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్. అప్పుడేమో అందరూ ఒకే స్కూల్ నుంచి వెళ్తే రిజర్వేషన్ ఎందుకు ఉంటుంది? దేర్ ఇస్ నో నీడ్, దెర్ బి నో నీడ్ ఫర్. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీరు చెప్పింది రైట్. ఇప్పుడు ఆల్రెడీ యూత్ ఉన్నారు, ఇప్పుడు లైక్ మీలాంటి వాళ్ళు. సో వాళ్ళు ఆల్రెడీ కొంత చదువుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఎట్లా దొరకాలి? రిజర్వేషన్ ఇవ్వకపోతే వాడు ఎక్కువ చదువుకోలేదు, ఇప్పుడు చదవలేడు, జాబ్ కావాలి, బతకాలి, ఏం చేయాలి? ఏం చేయమంటారు? నా క్వశ్చన్ అర్థమైంది. ఎస్సీఎస్సీ స్టూడెంట్స్ ఎవరెవరు వెళ్తున్నారు కాలేజ్కి, ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఏదైనా కానివ్వండి. సరే ఓసీ కొంచెం పక్కన పెట్టండి, మనం మాట్లాడుతున్న రిజర్వేషన్ గురించి కదా. మనకి రాదు, ఆల్రెడీ ఓ డిగ్రీ చదివిండు, జాబ్ రావాలా, ఏం చేయాలి చెప్పండి మీరు? అది అగైన్ వెరీ పర్టికులర్, వాళ్ళు ఏ డిగ్రీ చేశాడు అవన్నీ ఇట్స్ వెరీ కేస్ బై కేస్. కరెక్టే. ఇప్పుడు వాడిని ప్రోత్సహించాలి, వాడు కూడా సమాజంలో బతకాలి, వాడిని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. మీరు చెప్తున్నటువంటి డిస్క్రిమినేషన్ కాలేజీలోనే జరగడం కాదు, బయట కూడా జరుగుతుంది. నేను చెప్తా ఎలా ప్లీజ్. దీన్ని సింప్లిఫై చేయాలంటే ఒక ఎస్సీ స్టూడెంట్, ఎస్టీ స్టూడెంట్ ఎవరైనా ఐఐఎంకి వెళ్ళినా, ఐఐటీస్కి వెళ్ళినా కూడా ఐఐటీలో క్లాస్ రూమ్లో చూడండి, ఎవరెవరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఒక మూల కూర్చొని ఉంటారు. ఫేమస్ గ్రూప్స్తో కలవరు, మెయిన్ స్ట్రీమ్ కలవరు, కొంచెం సైడ్ కలవనివ్వరా? క్వశ్చన్ ఇది నాకు అడిగితే ఇన్ మై ఐఎంలో నేను ఎంత చూసానో వాళ్ళు కలవరు. ప్రాబ్లం వచ్చేసి ఇప్పుడు అంటే కలవరా, వాళ్ళు కలవనివ్వరా? ఎందుకంటే మీరు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఏంటంటే మీరు క్యాట్ రాసి ఐఎంకి వెళ్తారు, ఐఎంలోని రోజుల్లో ఏంటంటే మీ పేరు అడిగిన తర్వాత పర్సెంటేజ్ అడుగుతారు. ఓకే, ఫ్రెండ్స్ ఎవరైనా. ఇప్పుడు ఓసీ వాడితో ఆబ్వియస్లీ హై పర్సెంటైల్ ఉంటుంది అని చెప్పలేము, సమ్వాట్ బెటర్ అంటారు మీరు. టెక్నికల్ స్టాటిస్టికల్ గా చూసుకోండి, అదే ఉమెన్ కి కొంచెం డైవర్సిటీ మార్క్స్ ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎస్సీస్ కి మీరు ఓసీస్ కి బిగ్ గ్యాప్ ఉంటుంది. సో ఒక్కసారి ఈ అబ్బాయి ఓసీ ఇంకా ఈ అబ్బాయి ఎస్సీ అని తెలిసిన తర్వాత ఆ అదరైజేషన్ అక్కడే అయిపోయింది.